ఇంటి గొడవ రచ్చకెక్కింది. 4 గోడల మధ్య పరిష్కారం కావాల్సిన పంచాయతీ రోడ్డున పడింది. ఏం జరిగిందని తెలుసుకునేందుకు వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేశారు నటుడు మోహన్ బాబు. దీనిపై జర్నలిస్ట్ లోకం భగ్గుమంటోంది. నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబుపై చర్యలకి డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టులు. మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి నేపథ్యంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. కడప కలెక్టరేట్ దగ్గర తెలుగు జర్నలిస్ట్ ఫోరం నిరసన చేపట్టింది. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు జర్నలిస్టులు. అంబాజీపేటలో ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులు. మోహన్ బాబు దాడిని ఖండించారు. మళ్లీ ఎవరైనా జర్నలిస్టులపై దాడి చేయాలంటే భయపడేలాగా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో పాటుగా అయ్యప్ప భక్తులు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప భక్తులంతా కూడా డిమాండ్ చేశారు. కడపలో జర్నలిస్టుల ఆందోళనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజా సంఘాలు అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మోహన్ బాబు చేసిన దాడిని ఏ విధంగా చూడాలి? మోహన్ బాబు గారు వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ. ఏది ఏమైనా వాస్తవాలను మీడియా ఎప్పుడు కూడా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియాకు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన స్వేచ్ఛ ప్రభుత్వాలు కల్పించినాయి. కాబట్టి ఆ దాడిని టీవీ9 ప్రతినిధి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే పోలీసులు కూడా అతని మీద సరైన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారణ చేయాలా. అదేవిధంగా జర్నలిస్టులకు కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాధ్యత తీసుకోవాలా. మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. రాష్ట్రంలో కూడా అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదు. వాళ్ళకి భద్రత ఉండాలా. వాళ్ళ మీద దాడి చేస్తే ఒక స్పెషల్ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా చట్టం కూడా తీసుకురావాలని చెప్పి అడుగుతాం. అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాలు అభద్రతకు లోను కాకుండా వాళ్ళకు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగవు కూడా. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇది తెలంగాణలో జరిగింది. ఏది ఏమైనా మన రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా మీడియా మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నేతలు కూడా వచ్చి నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. మొత్తం మీద మోహన్ బాబు మీద కఠినమైన శిక్షలే కాదు, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేసులు నమోదు చేయడమే కాదు, అతనికి శిక్షలు పడే విధంగా, ఎందుకంటే సామాన్యుడిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అదే విధంగా అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. అతనికి ఎటువంటి వెసులుబాటు కూడా కల్పించవద్దని చెప్తా ఉన్నారు. సినిమాల మాదిరిగా జర్నలిజం మీద దురుసు ప్రవర్తన చేస్తే మాత్రం భవిష్యత్ కాలంలో జరిగే పరిణామాలన్నిటికీ కూడా తనే బాధ్యుడు కావాలని చెప్పేసి కూడా ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు అలాగే పార్టీ నేతలు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, టీవీ9